గుడిని మింగటోళ్ళు ఉంటే గుడితో పాటు గుడి లింగాన్ని మింగటోళ్ళు కూడా ఉంటారు అనిపిస్తుంది కొందరు కౌంటర్లు చూస్తూ ఉంటే. అసలే తెలుగు రాజ్యంలో వర్షాలు ఎట్లా దంచుతున్నాయో చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఆంధ్ర రాష్ట్రంలో అయితే వాన అయ్యర దంచుతుంది. ఇల్లు గాలొకడు ఏడుస్తుంటే ఇంకేదో అన్నట్టు ఓ దిక్కు రాష్ట్రం వానం తడిచి చలికి వణుకుతూ ఉంటే దొరికిందే సందని రాజకీయం చేసేటోళ్ళు రాజకీయం చేస్తూనే ఉన్నారు. ఆంధ్రాలో పొల్లు వానలు పడి వరదలు పొంగుతూ ఉంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు పట్టించుకున్న పాపాన పోలేదని నిరుడు మంత్రి రోజా గరమైంది. ఇక రోజా మేడంకు సమాధానం ఎవరు చెప్పిల్లో చూస్తే అసలు ముచ్చటేందో అర్థమవుతుంది. చూడుర్రి అదేందో. జనసేన వీరమహిళ రాయపాటి అరుణ అంటే ఫైర్ బ్రాండ్ అనేది అందరికీ ఎరకైన ముచ్చట్నే కదా. పవన్ కళ్యాణ్ సార్ మీద గాని జనసేన సైనికుల దిక్కు గాని కక్కిరి బిక్కిరి ఎవరన్నా ఏమన్నా అంటే అరుణ మేడం ఆకాశం ఎత్తులేస్తాడన్నమాట మళ్ళోసారి కనబడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనండి. అక్కడ ఉన్నటువంటి బాధితులకు ఏం కావాలో అవి మీ శక్తి కొలది మీరు చేయండి. మీ దగ్గర స్తోమత లేని పక్షంలో వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. పార్టీ ఆఫీస్ నుంచి అయినా సరే సపోర్ట్ తీసుకొని వాళ్ళకి సహాయ సహకారాలు చేయండి అని చెప్పేసి క్లియర్గా మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. నిన్న సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళాడు తప్ప ఒక్క పసిబిడ్డకి 1/2 లీటర్ పాల ప్యాకెట్ ఇచ్చేళ్ళాడా? ఒక్క వృద్ధుడికి ఒక మంచుల డబ్బా ఇచ్చేళ్ళాడా? ఒక గర్భిణికి ఒక అన్నం పొట్లం ఇచ్చేళ్ళాడా? బుడమేరుకి గేట్లు ఎత్తారు. బుడమేరుకి గేట్లు ఎక్కడి నుంచి వచ్చాయి తెలియదు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కోట్ల రూపాయలు వెచ్చించి దాని మీద ఒక ప్రాజెక్ట్ వచ్చి దాని గేట్లు ఏమైనా పెట్టారామో ఆ గేట్లు ఏమైనా ఎత్తారో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఇంత స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ ఆయన నిరంతరము ప్రజల కోసం ఆలోచిస్తూ ఉన్నా సరే ఇంకా ఆయన శంకించడం ఏంటి నాకు అర్థం కాలేదు. చూసిరు కదా వీడియోలా. మీ జగన్ అన్న వచ్చి బుడ్డ పోరానికి ఒక పాల ప్యాకెట్ ఇచ్చిండా, ఎవరికన్నా నీళ్ల డబ్బా వంచిండా? ప్రెస్ మీట్ పెట్టి ఎవరన్నా వానలు పడుతున్నాయి అందరూ పైలమని చెప్పుకొస్తారు గాని ఇంత రామాయణంలో కూడా రాజకీయం చేస్తున్నాడని రోజా మేడంకు కౌంటర్లు ఇచ్చుడే కాకుండా డిస్కౌంట్ల జగన్ రెడ్డిని కూడా జంక్షన్లా హైలైట్ చేసింది.